పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబరా కులామృతైకరసికా కుల సంకేత పాలిని మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబరా కులామృతైకరసికా కుల సంకేత పాలిని. ఇప్పుడు చెప్తున్నారు మూలమంత్రాత్మిక అంటే ఏమిటి? మూలమంత్రం అంటే పంచదశి మూలమంత్రం. అర్థమైందా? ఆ పంచదశి మూలమంత్రమే స్వరూపముగా గలది. ఆ పంచమదశి యొక్క మూలమంత్రం ఏది ఉందో అదే తన స్వరూపముగా గలది. అది దానికి మూల మంత్రాత్మిక అని అనమాట. కాబట్టి పంచదశి మూలమంత్రమే స్వరూపం అనేది. ఇంకా ఎలాంటిది? ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఈ సంసారాన్ని నాశమునర్చి ఆత్మసాక్షాత్కారము కలిగించు మూలమంత్రం అయిందా? అట్టి మంత్రస్వరూపిణి లలిత. మంత్రం అంటే ఏమిటి? మననాత్తు త్రాయితే ఇది మంత్ర. మననాత్ అంటే మాటి మాటికి జపించుట వలన, త్రాయితే అంటే రక్షించునుగాన. దాని పేరేమిటి? మంత్రం. అది మంత్రము అంటాం కదా. మంత్రానికి అర్థం చెప్తున్నారు. మననాత్తు త్రాయితే ఇది మంత్ర. అది మాటి మాటికి జపించడం వలన ఆ మంత్రం మనకి ఏం చేస్తుంది? సంరక్షిస్తుంది. అది కూడా చివరి కూడా కొంచెం తిప్పు, చివరికి కనబడుతుంది బాగా. అలా సహాయ తిప్పు కొంచెం. అది కాబట్టి మాటి మాటికి చెప్పించడం వల్ల ఏమైంది? అది మనకి రక్షిస్తుంది అనమాట. మరి ఏ విధంగా రక్షిస్తుంది అంటే మంత్రం అన్నటువంటిది ధర్మార్థ కామ మోక్షములను మనకి ఇస్తూ అంత్యములో పురుషార్థమైన మోక్షాన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసి మనల్ని రక్షిస్తాడు. ఇహలోక సుఖాల్ని పరలోక సుఖాలను ఇచ్చినదే మంత్రము అన్నమాట. అందుచేత అది ఆ మంత్రం అంటే అదే చెప్పుకొచ్చారు. చతుర్వేద పురుషార్థములు వసంగుటకు మూలమొగుట వలన పంచదశికి మూలమని పేరు. ఆ పంచదశిలో ఉన్నటువంటి అమ్మవారు మంత్రము కూడా అది 4 ధర్మము, అర్థము, కామము, మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి దానికి మూలమని పేరు. అదే మరణం చేసినచో రక్షించును కనుక మంత్రమని కూడా చెప్పబడుతుంది. మరణం అంటే మాటి మాటికి అదే విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం. అట్టి పంచదశి స్వరూపముగా గలది. ఈ విషయం మరొక చోట కూడా చెప్పబడింది. మంత్ర అంటే మనన ధర్మము. అందులో ఇక త్రాణ అంటే త్రాణ ధర్మము అంటే రక్షించిన ధర్మము. ఈ విధముగా మనకి దేవీ స్వరూపమును మాటి మాటికి మరణం చేసినచో సంసార నాశము, సంసారానికి నాశము, మనకి రక్షణ, ఆత్మకే రక్షణ, ఈ 2 కలుగుతాయి. అందుచేత అది చెప్పింది ఈ యొక్క భావం. ఇక మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబరా. మూలకూటత్రయం అంటే మూల మంత్రములందని కూటత్రయమే స్థూల శరీరంగా గలది అనమాట. ఇంతకుముందు మనకి నామాల్లో చెప్పుకొచ్చారు. కంఠాదం, కటిపర్యంతం, మధ్యకూట స్వరూపిణి, శక్తి కూటైక, అధోభగ, దారిని, ఇవన్నీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇది మొత్తం 3 విధాలుగా విభాగం చేస్తుంది కాబట్టి కూటత్రయం అన్నమాట. ఇందులో చెప్పబడింది ఏమిటి? మంత్రమయ శరీరము సూక్ష్మరూపం. ఏదైతే మంత్రమయం ఉందో అది సూక్ష్మరూపం అన్నమాట. కనుక 3 కూటములను సూక్ష్మ శరీరముగా గలది. యథార్థమేమనగా ఈ 2 నామముల్లోని మూల శబ్దములచే
కామకళాక్షరము శ్రీ అని గ్రహించవలెను. అందుచేత ఈ ప్రకారముగా ఇక్కడ మూలమంత్రము యొక్క కూటత్రయమే ఈ శరీరం. అందులో సూక్ష్మం కానీ స్థూలం కానీ అందులో లేక కారణము కానీ మనకున్న శరీరాలన్నీ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ మూడు శరీరముల యొక్క కూటమే కలేవరం అంటే శరీరము. కులామృతైక రసిక ఇంకా మనకి చెప్తూ ఉన్నారు కులామృతైక రసిక అంటే ఇక్కడ ఇది ఒక రసం అన్నమాట. దాని వివరణ ఏమిటంటే ఒకే దాంట్లో ఉన్న సముదాయం ఏదిందో దాని పేరు కులం అన్నమాట. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు. అలాగనే ఒక 50 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, అది ఒక కులం. ఒక 50 దానిమ్మ చెట్లుంటే ఒక కులం. అలా పేరు అన్నమాట. ఒకే ఒక విషయంలో ఆ సముదాయ అర్థానికి కులమని పేరు. అలాంటి కులము నుండి వచ్చిన అమృతము యొక్క అది ఏదో ఒక సముదాయం నుండి వచ్చినటువంటి అమృతం యొక్క ఏకరసిక అంటే ఏమిటి? ముఖ్య రసానుభూతి కలది. ఏకరసిక అంటే ముఖ్యమైన రసాన్ని అనుభవించినటువంటిది కలది. ఇక్కడ 2 విధాలు. త్రిపుటి ఎందరి అమృత రసము ఆస్వాదించుటేందు ఆసక్తురాలు ఒక అర్థం కులామృతి కృషికని. త్రిపుటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికో భాగం, ఇక్కడి నుంచి ఇక్కడికో భాగం, ఇక్కడి నుంచి కింద ఓ భాగం, ఈ భాగాల నుంచి వచ్చినటువంటి అమృత రసాన్ని రెండవది ఏమిటి ఇంకా అర్థం? ఈ మూలాధారం నుండి కూడా ఆ అమృత రసం మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే ఆ ధ్యానంలో ఒక అమృతమైనటువంటిది మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ అమృత రసం ఆస్వాదించి ఒకటే అర్థం. మూడో అర్థం ఏమిటంటే సుషుమ్నా మార్గము ద్వారా స్రవించు అమృతం పొందించినది సుషుమ్నా మార్గం. ఆ సుషుమ్నా అనేది మన మూలాధారం నుంచి ఎన్నెముక మీదుగా మనకి బయటకు వస్తుంటారనమాట. ఈ సుషుమ్నా నాటి ఎవరైతే ఈ జన్మజర మృత్యు ప్రవాహానికి లేదో వాళ్ళందరూ శరీరం వాళ్ళు విడిచిపెట్టినప్పుడు కూడా ఆ సుషుమ్నా నాడి మార్గంలో పోతారు. అది వాళ్ళకి అది మామూలులందరికీ ఎడమ నాటితో పోవచ్చు ప్రాణం, పింగళ నాటితో పోవచ్చు. ఈ ముక్కు ద్వారాగా ఉన్న గాలితో పోతే కొంతమందికి, ఈ ముక్కు ద్వారాతో పోతే కొంతమంది. సుషుమ్నా నాడి తను వచ్చి బ్రహ్మరంధ్రం గుండా పోతారు. అందుచేత అటువంటి సుషుమ్నా నాడి ద్వారా స్రవించినటువంటి ఎవరికైతే సుషుమ్నా నాడి బాగా వికసించిందో వారు అప్పుడు ధ్యానంలో కూర్చున్నారు కండి, చక్కనైనటువంటి అనుభవం అనమాట. ఏమి అవసరం లేకుండా, ఉపద్రవాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. అందుకని అటువంటి ప్రశాంతంగా ఎప్పుడైతే ఉందో మనకి అదొక అమృత వర్షం అనమాట, అదొక ఆనందం అనమాట. అశాంతిగా ఉంటే దుఃఖము, ప్రశాంతిగా ఉంటే సుఖము కదా. ఆ సుఖం అనేది అమృత స్వరూపం అనమాట. అందుకని అటువంటి అమృతాన్ని ఆ యొక్క సుషుమ్నా మార్గం అంటే ఆ సహస్రం ద్వారా స్రవిస్తున్నటువంటి అమృతాన్ని పొందించినది మనకి చక్కగా. ఇంకా కులామృత కృషిక అంటే ఏమిటి అంటే పుష్పిత అలంకృత అలంకార అమృత రసజ్ఞురాలు. అంటే పుష్పిత ఆ పుష్పముల యొక్క అలంకారముతో అటువంటి ఆ అలంకారమని అమృత రసంతో చక్కనైనటువంటి ఆనంద పడేవారు అమ్మవారు. అందుచేత ఈ విధముగా చెప్తున్నారు. బ్రహ్మాండమునందరి స్వరూపాన్ని తెలిపి ఈ పిండాండమందరి కుండలి అని పేరు గల సూక్ష్మతమ స్వరూపము కూడా మనకి ఈ శ్లోకం ద్వారా కులామృతైక రసిగా అంటే చెప్తున్నారు. ఆ కుండలిని మూలాధార చక్రమందు గుండ్రముగా 3.5 చుట్టాలు చుట్టుకొని పరుండును. అయిందా మనకి కుండలిని? అది ఎక్కడ? మూలాధార చక్రం, నాభిస్థానం. బుధస్థానం అని స్వాధిష్టానం, మూలాధారము స్వాధిష్టానం,
ఆ యొక్క మధ్యలో మూలాధారం అన్న చక్రం అందుకుంటాముగా 3.5 చుట్టులు చుట్టుకొని కొలుండడు. యోగులు తమ అభ్యాస విశేషం చేత ఆ కుండలిని శక్తిని పైకి లేపుతారు. మెయిన్గా ఇక మూలాధారాది చక్రములను బ్రహ్మగ్రంథి మొదలగు గ్రంథులను భేదించుచు ఈ సహస్రార చక్రం వరకు తీసుకుని వెళ్తారు సాధకులు. అక్కడ అది సహస్రార పద్మమునందరి కర్ణికా రూపమైనటువంటి చంద్రమండలమునందలి అమృతమును పొందింప చేయును. ఇక్కడ సహస్రమానముందు ఒక కర్ణికా రూపమైనటువంటి చిన్నగా అది అవుతుంది, ఆ చంద్రమండలం అమృతాన్ని మనకు చక్కగా పొందింపజేస్తుంది. యోగులు కానివారు కూడా ఈ విధంగా ఉన్న కుండలిని శక్తి భావన చేసినచో ఈ ప్రక్రియ అంతయు చక్కగా సంపాదించవచ్చు. ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో వారు చక్కగా దీన్ని పొందొచ్చును, అందులో ఏమీ ఆటంకం లేదు అని ఈ విధంగా కులామృత కలసిక అన్నదానికి ఈ అర్థాలన్నీ మనకి ఇచ్చున్నారు. కుల సంకేత పాలిని. కాబట్టి ఈ కులము అన్నటువంటిది అనేక అర్థాలు ఉన్నాయి. సముదాయాన్ని కులం అనుకున్నాం, అలాగే మనకి శాస్త్రాన్ని కూడా కులం అన్నమాట పేరు. అనేకమైన విషయాలు ఉన్నటువంటి శాస్త్రానికి కూడా కులమని పేరు. కాబట్టి అలాంటి కులశాస్త్ర కులాచార రహస్యములను ఉపాసకులు కాని వారికి బోధింపక సాంప్రదాయకులు మాత్రమే బోధించుచున్నట్టు సమయం లేక నియమం పరిపాలన చేయనది. అది ఒక అర్థం. ఎలాగంటే శాస్త్రమందుల రహస్యములను రక్షించున్నది అని అర్థం. శాస్త్రమందుల రహస్యాన్ని రక్షించు. భగవద్గీత కూడా ఏం చెప్పాడు? యో ఎవరైతే నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యో అభ్యసూయతి. ఎవరికి శుశ్రూష లేదో, ఎవరికి నిందనీయమైనటువంటి వాక్యాలు వస్తూ ఉంటాయో, ఎవరికి ఆ దైవభావం లేదో, ఎవరికి అసూయ కలవారో వారికి గీతాశాస్త్రాన్ని ఎప్పుడూ ఉపదేశింప తాగాదు అని చెప్పాడనమాట. అలాగనే ఇక్కడ కూడా కులశాస్త్ర కులాచార్య రహస్యాన్ని ఉపాసకులు కాని వారికి ఆ శాస్త్రమునందలి ఆ ఆచార్యము ఆచరించవలసినటువంటి ధర్మాలని ఆచరించని వారికి అటువంటి వారికి ఇది ఉపాసకులు కాని వారికి, ఎవరైతే ఉపాసన లేరో అటువంటి వారికి కూడా ఇది బోధింపక ఈ రహస్యమైనటువంటి పంచదశి అర్థమైందా, ఈ విధమైన కుండలని అటువంటి వాళ్ళకి బోధిస్తే అది ఏమి లాభం? చిన్న కుర్రవాడి చేతికి ఒక రత్నం మనకి తెలుసు 5-6 కోట్లు విలువనే ఆ రత్నం, వాడి చేతికి ఇస్తే ఏముంది? బయట పారేస్తాడు, లేదా గోళీ పెట్ట ఆడుకుంటాడు. అర్థమైందా? లేదా చూడు నాకు అంత దూరం వెళ్ళింది రాయని చెప్తూ ఉంటుంటాడు. అలాగ ఉంటుంది అనమాట. అర్థమైంది? ఇది ఒక ఈ ఆచార రహస్య అనుష్ఠానం లేని వారికి కానీ బోధిస్తే ఇలా ఉంటుంది అని విశేషం అనమాట. అందుచేత కుల సంకేత పాలిని. ఈ విధంగా ఉపాస్య దేవత, ఉపాసకుడు, ఈ సముదాయం ఇవన్నీ చైతన్య స్వరూపములే. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ. అంటే అర్థమేంటి? వడ్డించేవాడు బ్రహ్మే, తినేవాడు బ్రహ్మే, అన్నము బ్రహ్మే, అందులో వెరటి బ్రహ్మమే. ఇదంతా బ్రహ్మస్వరూపంగా భావించేది. అలాగని ఈ సముదాయం అంతా కూడా ఉపాస్య దేవత, ఉపాసకుడు, ఇవన్నీ చైతన్య స్వరూపులే కనుక సజాతీయములవును. వీరి సముదాయమును బోధించే శాస్త్రమునికే కులమని పేరు. కులం అంటే ఉపాస్య దేవత అంటే ఇలాగా ఉపాసకుడు ఏ విధంగా ఉండాలి, ఆయన ఉపాస్య దేవతను ఏ విధంగా ఆరాధించాలి అన్నటువంటి విషయాన్ని చక్కగా ఏ శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుందో అదే కులము అని పేరు. దాని పేరు కల్పసూత్రములో కూడా కుల పుస్తకములను రక్షించవలనని ప్రయోగం ఉన్నది. అక్కడ కూడా ఆ ఉపాస్య దేవతా సంబంధమైనటువంటి పుస్తకాలు ఏమున్నాయో వాటిని కూడా మనము ఇప్పుడు రక్షించాలి, వాటిని జాగ్రత్త పరచాలి అన్నటువంటిది అర్థం అన్నమాట.
ఇక భవిష్యత్ పురాణం ముందు కులము కులము కాదనియు ఆచారమే కులమనియు చెప్పబడినది. అక్కడ ఎవరి ఆచారం ఏదో ఉందో చక్కనైనటువంటిది అదే ఒక కులము, మంచి కులము లేకపోతే కులము అని అక్కడనమాట చెప్పబడి ఉంది. ఈ విధంగా చక్కనైనటువంటి కుల సంకేత అని మనకి ఈ శ్లోకంలో ఏమిచ్చారు? మూల మంత్రాత్మిక, మూల కూటత్రయ కళేవర, కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన కులాంతస్థాం, కౌలిని కులయోగిని, అకులా సమయాంతస్థాం, సమయాచార తత్పరాం, కులాంగనా కులాంతస్థాం, కౌలిని కులయోగిని, అకులా సమయాంతస్థాం, సమయాచార తత్పరాం. కులాంగన అంటే ఏమిటంటే అర్థము, కులము అంటే ఇక్కడ అర్థం, ఇంతకుముందు సముదాయం అక్కడ వచ్చింది. ఇక్కడ ఏమిటి? సద్వంశమందు పుట్టిన అంగన అంటే ఎవరు? స్త్రీ అనమాట. సద్వంశం ముందు పుట్టినటువంటి స్త్రీ అని అంటే ఏమిటి? ఇక్కడ స్త్రీ కులాంగన అగును అన్నారు. స్త్రీ అనేది కులాంగన. ఎందుకు? పాతివ్రత్యాది సద్గుణములు గల కులమందలి స్త్రీ ఎవరికి కనిపింపక గృహమందే ఉండునట్లును, అలాగనే ఈ విధంగా ఎవరైతే అమ్మవారి పేరు కదా ఇప్పుడు కులాంగన పేరు వచ్చింది మనకి, అమ్మవారి యొక్క పేరు కులాంగన వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది ఒక విద్య, శాంభవి విద్య మాత్రము కులాంగన వలె రహస్యముగా ఉండునన్నాడు. అంటే కొన్ని కొన్ని విద్యలు ఉంటాయన్నమాట. శ్రీ విద్య గుహ్యేతి గుహ్యం. విద్యా విశేషాల్లో ఏ విధంగా అయితే అటువంటి అందరికీ ఆ యొక్క విద్యకు కొంతమందికి ఆ అనుభవం అటువంటి విశేషము ఆ అనుష్ఠానం లేని వారికి కొన్ని విద్యలో చెప్పాలి. అర్థంగా ఆ విధంగా రెండు విధాల అర్థాలు ఇచ్చారన్నమాట. శాంభవి విద్య అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎలాగా? కులాంగన వలె రహస్యముగా ఉండును. కులాంగన ఎలాగైతే ఒక ఆ యొక్క పతి యొక్క పాద కమలాలను సేవించుకుంటూ ఏ విధమైనటువంటి రహస్యంగా ఉంటారో ఆ విధంగా ఈ విద్య కూడా అటువంటి రహస్యమైనటువంటిది. ఈ అటువంటి విద్యాస్వరూపం కలిగినటువంటిది దేవి అని మనకు చెప్పుకొచ్చాడు. కులాంగన కులాంతస్థ. కులాంతస్థ అంటే ఇక్కడ కులము యొక్క అంతః. అంతః అంటే మధ్యం, అంతర్భాగం అనేది ఉంటుంది. కొన్ని దాంట్లో అంతః అంటే చివరని అర్థం. అర్థమైందా? అది మూలాధారైక నిలయా, మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత, మణిపూరాంతరుదిత, విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని చెప్తున్నారు. ఇప్పుడు మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అని. కొంచెం నొక్కాలి బాగా. ఇంకో దాంట్లో పెట్టి తీసి బ్రహ్మగ్రంథి విభేదిని మూలాధారైక నిలయ అంటే ఏమిటి? ఇప్పుడు
మూలాధార చక్రమే ముఖ్య నివాసముగా గలది. ఒక్కొక్కటనమాట. ఒక్కదాని ఒక్కటి వస్తూ ఉన్నారు కదా, అందులో మూలాధారైక నిలయ మూలాధార చక్రమే అది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఆజ్ఞ, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. సహస్రారం తీసుకుంటే 7 అవుతాయి, లేకపోతే 6 అవుతాయి. షట్చక్రోపరి సంస్థితం వస్తాయి కదా మనకి అది. కాబట్టి ఇక్కడ మూలాధారమే మూలాధార చక్రమందు ముఖ్యముగా ఉండేది అర్థం. అయితే ఇక్కడ ఈ మూలాధార చక్రమునందు కొంచెం వర్ణన అన్నమాట. అది ఎలా ఉంటుంది ఆ చక్రం అనేది. అక్కడ 4 దళములు ఉండును. అది మన మారేడు పత్రిక ఎన్ని దళాలు? 3 దళాలు. అలాగే 4 దళాలు అన్నమాట. ఇక్కడ అర్థమైతే 4 దళములు ఉండు. ఆ పద్మకర్ణికి ఎందు కులకుండమను పేరు గల ఒక బిందువు కలదు. కులకుండాలని వాసన అంటుంటారు, వస్తుంటాయి. అలాంటి కులకుండమనే ఒక పేరు గల ఒక బిందువు ఆ 4 దళాలు ఉందని. దాని ఏందేమిటి? ముఖము కప్పుకొని కుండలినీదేవి ఎల్లప్పుడూ పొరుండి ఉండును. కుండలిని అంటుంటారు కదా. ఆ కుండలినీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఆ 4 దళాల మధ్యలో ఆ బిందువులో ఆ కుండలినీదేవి ఉంటుందన్నమాట, పరుండి. ఇప్పుడు కుండలినీదేవి ఉండుటకు ఆధారము కనుకను ఇక్కడ సుషుమ్నానాది బయలుదేరుటకు మొదలు కనుకను దీనికి మూలాధారం అనే పేరు కలిగారు. అక్కడ కుండలినీదేవి సుషుమ్నానాది కూడా అక్కడి నుండి బయలుదేరుతారు. అక్కడి నుంచి బయలుదేరి మన విండు ఎముక ఆ వెనక నుంచి అది సహస్రానికి వస్తుంది అన్నమాట. సుషుమ్నానాది సుషుమ్నానాది ఎప్పుడు వికసించిందో అప్పుడు మనకి చక్కగా ప్రశాంతమైన మాట. ఇక ఏ ఉపద్రవాలు మనసుకి ప్రశాంతంగా మనస్సు మన ఏ ధ్యేయమంది అయితే మనకి లీనమైందో ఆ ధ్యేయాకారంతో ఏకమైపోవాలి సుషుమ్నా నాడి వికసించినప్పుడు. ఆ విధంగా సుషుమ్నా నాడి ద్వారముగా ఇది ఆ యొక్క సహస్రారం వరకు కూడా వెళ్ళి అక్కడ చక్కగా సమాధి స్థితిని పొందుతారని. కాబట్టి అటువంటి స్వరూపంలో ఉన్నటువంటిది అమ్మగారు. కాబట్టి మూలాధారైక నిలయ అది. తర్వాత ముఖ్యముంది బ్రహ్మగ్రంథి విభేదిని. ఇక బ్రహ్మగ్రంథి విభేదిని అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మగ్రంథిని విడగొట్టున్నది అంటే ఈ మూలాధార అది సచక్రాలు ఉన్నాయి. వానిలో 3 చక్రములందు మాత్రము ఆది అంతంలో ఒక 2 గ్రంథులు ఉన్నాయన్నమాట. 3 చక్రాల్లో మొదట్లోనూ చివరిలోనూ 2 గ్రంథులు ఉన్నాయి. వానిలో ఆ బ్రహ్మ గ్రంథులు రెండింటినీ విశేషముగా విడగొట్టును. ఈ స్వాధిష్టాన చక్రము అనగా మూలాధార స్వాధిష్టాన చక్రము రెండింటికి పైన ఒక గ్రంథియు, మూలాధారానికి స్వాధిష్టానికి పైన ఒక గ్రంథి, ఇక స్వాధిష్టాన చక్రానికి క్రింద ఒక గ్రంథి. ఈ 2 గ్రంథులకు కలిపి బ్రహ్మ గ్రంథి పేరు. ఇప్పుడు మూలాధారము అనేది మన గుదస్థానం, స్వాధిష్టానం అనేది నాభిస్థానం. ఇది అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆ మూలాధార స్వాధిష్టాన చక్ర రెండింటికి పైన ఒక గ్రంథి. గ్రంథి అంటే ఏమిటి? 3 అని అర్థం. అర్థమైందా? ఒక గ్రంథి అంటే ముడి వేసిన దాన్ని ఒక గ్రంథి అంటారనమాట. అలాగనమాట ఒక లెక్క. అక్కడ విద్యతే హృదయ గ్రంథిచ్చ సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఉపనిషత్తు చెప్తుంది కదా విద్యతే హృదయ గ్రంథి అని. ఆ విధంగా ఇక్కడ మనకి మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అన్నమాట. ప్రత్యేకముగా ఒక బ్రహ్మగ్రంథి అని పేరు కాదు. 2 చక్రములకు ఒక్కొక్క గ్రంథి అన్నటువంటిది మనకి అక్కడ ఉంటుంది. అందుచేత ఆ యొక్క గ్రంథులని ఎప్పుడైతే మనము
ఈ సాధన ద్వారాగా మనం ఏకాగ్రతమైనటువంటి మనస్సుతో ధ్యేయాకారం తెలుపుతూ ఉంటుంటామో అప్పుడు ఏమవుతుంటుంది, ఆ గ్రంథులని భేదిస్తుంది అన్నమాట. అవి ఇప్పుడు మనకి అనేకమైనటువంటి గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులన్నీ భేదన శక్తిని కావాలి అంటే ఈ ప్రకారముగా సాధన అనేది మనకి అవసరం. ఇక మణిపూరాంతర్జిత విష్ణు గ్రంథి భేదిని, మణిపూరం చక్రం యొక్క అంతః మధ్య భాగమునందు ప్రకటితమైనటువంటిది అమ్మవారు. మణిపూర అంటే మణిపూరక చక్రము క్రిందనున్న బ్రహ్మగ్రంథిని భేదించి పై భాగమునకు వచ్చినదని అర్థం. ఇక్కడ మనకి ఒకటి ఇప్పుడు నాభియందు 10 దళములు గల చక్రము కలదు. నాభియందు మనకి 10 దళాలు ఒక చక్రం. అక్కడ సమయాచారమందు దేవి అక్కడ మనులచు పూరింపబడుచున్నది కనుక దానికి మణిపూరమని పేరు. దానిలో క్రిందనున్న బ్రహ్మగ్రంథిని భేదించి వెల్లడై బయలుదేరుతున్నది అని ఒకటి. అంటే ఒకటి ఆ ఆధారం నుంచి మనం ఎప్పుడైతే ఆ ధ్యానంలో నిమగ్నం అవుతూ ఉన్నామో మనకి తెలియకుండానే అన్నీ జరిగిపోతుంది. అంటే ఇప్పుడు మణిపూరానికి వచ్చామా లేకపోతే అనాదికి వచ్చామా ఇవి మనకు అవసరమో లేదు, సాధనలో మళ్ళీ ఆ గుర్తు అవసరం లేదు. కానీ లోపల ఆ పని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక 7-8 పలుచగా మనం ఒక ఆ పుష్పముల యొక్క రెక్కలు పెట్టాం, వరుసగా పేర్చాం. మనం సూదితో గుచ్చినప్పుడు ఏమైంది, ఒక్కసారి కిందకి వచ్చినట్టు కనబడుతుంది. ఒకేసారి పైనుంచి కిందకి సూది వెళ్ళిపోయినట్టు కనబడతాయి, ఎందుకంటే ఆ పల్చటి రెక్కలు కాబట్టి. కానీ అదేమైంది, ఒకదాన్ని ఒకటి భేదించుకునే పోతుంది. అర్థమైందా? అది చూసేవాడికి అబ్బా ఒకేసారి వెళ్ళిపోయిందండి, 7 రెక్కల్లోనే అంటాడు. వచ్చింది, అర్థమైంది. అది ఒకసారి పోదు, కానీ సూక్ష్మంగా భేదించుకొనే పోతాయి. అలాగనే మనం సాధన చేసినప్పుడు కూడా మన యొక్క సుషుమ్నా నాడి ద్వారాగా ఈ చక్రాల్లో తీసుకొచ్చేస్తాయి. ఒక ఆయన అందుకే ఎక్కడ చక్రాల్లోనే కూసుకున్నాడు, కానీ వాళ్ళే. అర్థమైందా? అదే చిన్నప్పుడు ఆ బంగారు గుడ్డు పెడతాది బాతని, రోజు గుడ్డు పెడితే దీంట్లో ఎన్ని వేల గుడ్లు ఉన్నాయో ఎందుకు ఒకేసారి గుడ్లను తీసేద్దాం అనుకోవడం అన్నాడు. అలాగా ఇవన్నీ విని ఒకడు ఏం చేశాడంటే, ఈ గురువుగారు చెప్పిన చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అది ఇప్పుడే నేను తీసేసుకోవాలి చూసేయాలని మొత్తం అంతా కోసి చూసేయాలి. ఎక్కడ ఏ చక్రం కనబడలే. ప్రకారంగా చెప్తున్నారు. విష్ణు గ్రంథి వివేధిని, ఈ విష్ణు గ్రంథి ఇది ఎక్కడిది, మణిపూరక చక్రమునకు పైనున్న విష్ణు గ్రంథి విశేషించి భేదించినది కాబట్టి ఈ మణిపూరక చక్రమందు ఉండును కనుక అక్కడి గ్రంథికి విష్ణు గ్రంథి అని పేరు. అట్లే బ్రహ్మ ఉండును కాబట్టి బ్రహ్మ గ్రంథి అని, రుద్రులుంటే రుద్రగ్రంథి అని తెలియవలేను. ఈ ప్రకారముగా ఆజ్ఞా చక్రాంతరాలస్థాం రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి ఆజ్ఞా చక్రాంతరాలస్థాం రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి. చెప్తున్నారు ఇప్పుడు ఆజ్ఞా చక్రాంతరాలస్థ. ఇది ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్య ద్విదల పద్మే ఆజ్ఞాచక్రస్య శ్రీ గురోహో అవస్థానాత్ ఆజ్ఞాచక్ర సంజ్ఞా చెప్తున్నారు. ఆజ్ఞాచక్రం అనేది ఎక్కడున్నది అంటే ఇది కనుబొమ్మల మధ్య, ఈ 2 కనుబొమ్మల మధ్య ఉందన్నమాట. ఇది ఇక్కడ ఎన్ని దళాలంటే 2 దళాలు. ద్విదళం ద్విదళాకారం అని చెప్తుంటాం మనం, ఏకబిల్వం ద్విదళం అని ఇలాగా. ఆ 2 దళము గల పద్మము కలదు. ఎక్కడది? ఇక్కడ ఆజ్ఞ. ఇది గురుస్థానం అన్నమాట. ఇది కాబట్టి ఆజ్ఞాపించినట్టు గురువు ఉండు చోటు గునుక, ఆజ్ఞాపించినట్టు
గురువు ఉండే స్థలం కాబట్టి దీని పేరు ఆజ్ఞాచక్రం. ఇంకా అక్కడి నుంచి ఆజ్ఞ జారీ అయిందంటే తగ్గిన చక్రాలన్నీ ఆ పనులు చేయవలసిందే అనమాట. కాబట్టి ఇక దాని మధ్య ఉండినది లేదా ఇంకొక అర్థం ఆ జ్ఞాచక్రం అని పరిచ్ఛేదం చేసుకొనిచ్చో. ఇప్పుడు ఆజ్ఞాచక్రం అనేది అది గురుస్థానం కాబట్టి అది అక్కడ దానికి ఆ పేరు ఆజ్ఞని పాటించినటువంటిది గురువాజ్ఞని కాబట్టి అది గురువు అని మనకు తెలిసింది. ఇంక దాన్ని విడదీస్తున్నాడు. ఆ ఒకటి ప్లస్ జ్ఞా రెండు అది అనమాట. కాబట్టి ఆ విడదీస్తే ఆంగ్ ఉపసర్గ పూర్వక జ్ఞా అవబోధనే అన్నటువంటి ధాతు మనకి స్పష్టమవుతుంది. అలా వచ్చిందంటే ఇక్కడ ఆ అంటే అక్కడ అర్థం ఏమిటి? కొంచెమని ఒక అర్థం. జ్ఞా అంటే జ్ఞానము కలుగునని అర్థం. అర్థమైందా? అంటే ఇది కొంచెం జ్ఞానాన్ని కలిగించినటువంటిది అని అక్కడ మనకు అర్థం అనమాట. అది చెప్పుకొచ్చారు. ఏష జ్ఞానోదయో భవతీతి. ఏషత్ అంటే కొంచెం. కాబట్టి ఆజ్ఞాపించినట్టు ఒక అర్థం వచ్చింది, కొంచెం జ్ఞానం కొలని ఒక అర్థం వచ్చింది. కాబట్టి మూలాధార చక్రం అన్నింటిందును మనసు నిలబెట్టి సాధన చేసి ఆ జ్ఞాన చక్రం వరకు మనసు తీసుకొని వచ్చి అయింది కదా. రాజ్ఞ అంటే అదొక జ్ఞాన చక్రం. అక్కడి నుంచి సాధన చేసి ఆ జ్ఞాన చక్రం మనసు తీసుకొస్తే అక్కడ నిలబెట్టి సాధన చేస్తే కొంచెం జ్ఞానం కలుగుతాయి. అట్టి ఆజ్ఞాచక్ర మధ్యము ఉండునట్టి ఇది 8 అక్షరముల నామము. ఆజ్ఞా చక్రాంతరావస్థ అనేది 8 అక్షరాలు నామం. అది అనమాట. అన్ని 8 విడదీస్తే అది. ఇక చెప్తూ ఉన్నారు రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథిని విడగొట్టున్నది అది అక్కడ. ఎక్కడ చెప్తున్నారు మనకి ఇప్పుడు ఈ విధంగా హృదయమందు అనాహత చక్రం అనేది మనకు ఉంది. హృదయమందే చక్రం అంటే అనాహత చక్రం. ఆ చక్రానికి సంబంధించి 2 గ్రంథులు కలవు. ఆ 2 గ్రంథులకి రుద్ర గ్రంథులని పేరు. అది మన అనాహత చక్రం ఉదయ ఆకాశంలో ఉన్నటువంటి గ్రంథులు రెండింటికి ఏమిటంటే రుద్ర గ్రంథి అని పేరు. అనగా చెప్తున్నారు ఈ ప్రకారముగా ఈ గ్రంథులని మనకి పూర్వమీమాంస పంచమాధికరణంలో అర్థాఖ్యాన సూత్రమునందు ఈ విధంగా కొన్ని శ్రీ విద్యందు అనేకమైన పేర్లు చెప్పారు. అది ఇక్కడ ఆ దానికి సంబంధించిన ఆగ్నేయము, సౌరవము, సౌమ్య, చంద్రకళ అనే పేర్లు 4 ఖండాలు కలవని వీనికే వాగ్భవము, కామరాజము, శక్తి, తురీయమని పేర్లు కూడా పిలుస్తారని వానిలో మొదటి 3ంటికి హృల్లేఖలని పేరుతో ఉన్న గ్రంథులను హ్రీమ్మనునవి. వీరిని ప్రస్తుత గ్రంథి సంప్రదాయంలో రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి అని పిలిచారు. మనం ఎవరో చదువుతుంటాం కదా, ఎక్కడి నుంచి వచ్చి చెప్తున్నారు ఇవన్నీ విశేషాలు. ఈ 3ంటిని భేదించినదనగా ఈ గ్రంథుల్లో ప్రవేశించిన అర్థం. భేదించినదంటే ఏమిటి? ఆయా గ్రంథుల్లో ప్రవేశించిన అర్థం అన్నమాట. యథార్థంగా ఆలోచిస్తే ఈ 6 నామములు కౌలికార్థమును బోధించినటువంటివి. కాబట్టి ఈ దత్తాత్రేయ సమితిలో చతుర్దశ ప్రకరణం ముందు ఈ 6 చక్రాలకి మూలాధారం చక్రం మొదలుకొని ఈ ఆజ్ఞా చక్రం వరకు ఏవైతే ఉంటున్నాయో ఈ చక్రాలకు కులమని పేరు. చెప్పుకున్నా కులాంగన, కుల అంతస్థ, కౌలిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచార, తత్పర అని అక్కడ విడదీశారు. కాబట్టి ఇక్కడ మనకి కులం అని ఇక్కడ చెప్పుకొచ్చారని. ఈ విధంగా దేనిలో దేవీ చక్రములు 3 కలవు, దీనిలో దేవీ చక్రాలు 3 కలవు. వానికే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథి అని పేరు. వానిలో మొదటిది బ్రహ్మ గ్రంథి. కొన్న 2 చక్రములు, ఒకటి పృథ్వీ రూపము, రెండవది ఉదకరూపం. ఈ విధంగా దానిపై విష్ణు గ్రంథి కలదు. ఇక దానిలో ఉన్నిమయ చక్రం ఒకటి ఉంది, అది సూర్యమయ చక్రం అని దాని అర్థం. ఈ విధంగా ఈ 2ను కలిసి విష్ణు గ్రంథి అని చెప్పబడును. ఈ ప్రకారముగా ఈ పంచభూతాల యొక్క స్వరూపమంతా చెప్తున్నారు.
ఇక దానిపై రుద్రగ్రంథి. దీనిలో వాయురూప చక్రం, రుద్రగ్రంథిలో ఏముందంటే వాయురూప చక్రము, ఆకాశ రూప చక్రం అని రెండు ఉన్నాయన్నమాట. ఈ రెండింటికి కలిపి రుద్రగ్రంథి అని పేరు. ఇది సకల శుభములనిచ్చును, ఉత్తమము, గొప్పది అని సన్నిహితం. ఈ మనం చేసినటువంటి సాధన ఏదైతే ఉన్నదో అది ఒకవేళ ఇవన్నీ మనం తెలుసుకోకుండా చేస్తే ఏదైనా ఫలము వస్తుందో రాదు సందేహం ఏమీ తెలుసుకుంటే ఇంకా అన్ని వరుసకి ఇచ్చేస్తారు. ఈ ప్రకారంగా మనకి సకల సూచించినట్టుంది. కాబట్టి ఇందులో కుల సంజ్ఞ గల చక్రపరముగా చెప్పిన అర్థం కనుక కౌలికమని బ్రహ్మగ్రంథిని వేధించినది. అర్థమైందా? అనగా సృష్టి జన్మాదులు నశింప చేయనది. విష్ణు గ్రంథిచే జీవదశ, రుద్రగ్రంథిచే లయాదులు వీనన్నిటినీ ప్రవేశించి చిదానంద స్థితి కలిగించినది. ఇందులో మనకి ఏం చెప్పింది అంటే వాయురూప చక్రం ఒకటి, ఆకాశ రూప చక్రం ఒకటి, వన్యమయ చక్రం ఒకటి, మనకి పృథ్వీ చక్రం, 4 ఇందులో మనకి వచ్చినటువంటివి. కాబట్టి ఇప్పుడు ఇంకా ముందుకు చెప్పబోతున్నారు. ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్రగ్రంథి సహస్రారాంబుజారూఢ సుధాసారాధి వర్షిణి. ఇక్కడ చెప్తున్నారు ఇంకా సహస్రారాంబుజారూఢ అంటే సహస్రారం అంటే ఏంటి? 1000 దళాలు. ఇక్కడ ఇది కూడా సహస్రారమే. ఏమంటారు? దీని పేరే సహస్రారం. ఇక్కడ 1000 దళములు గల అంబుజ, అంబునా జాయితే ఇది అంబుజ. అంబు అంటే ఏమిటి? అంబు నీరు. అంబుదలింపుగాక కులశైలము కూలుగాక అదేది పచ్చి ఒకటి ఉంది కదా. ఈ రెండు పోయినా ఆ శైలాలన్నీ కూలిపోయినా ఎవరు అన్నారట, నేను గడప దాటి బయట మళ్ళీ గడప తొక్కన గురువు దగ్గరికి వచ్చానట. అర్థమైందా? శిష్యుడికి ఎలా ఉంటుంది ఇదంటే పరాక్రమం ఏమిటా, ఇంటికి వచ్చా కదా, ఎప్పుడైనా మళ్ళీ ఇంటికి పోతా, ఏమిటి సంగతి, అతనికి వచ్చా కదా, ఏమి లేదు. జలనిధి లింగుగా కులశైలం కూలుగా నేను ఇంటి గడప తొక్కనంటాడు. జాతరగా చెప్తుంటాడు అనమాట. ఎంత అనేవాడు వాడు ఒక నెల పోయి ఇంత ఫోన్ వచ్చిందా ఇంటి దగ్గర నుంచి, స్వామి ఇంతవరకే మీకు మాకు రుణం వస్తుందని చెప్పిపోయాడు. అర్థమైందా? వాళ్ళు చెప్తుంటారు. ఆ ప్రకారంగా ఇంకోటి కూడా చెప్పేవారు ఏమిటంటే, ఒక ఇంటి దగ్గర వైరాగ్యం వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి అర్జెంటుగా స్వామి చాలా దూరం వెళ్ళిపోయి గురువుగారి ఆశ్రమంకి వెళ్ళిపోయి, ఇక నాకు సన్యాసం రేపు ఇచ్చవలసిందే అన్నాడట. అంత తొందర ఏమొచ్చింది అన్నాడు. తొందర ఏమిటి? మీరే చెప్తారు ఉపన్యాసం, ఎదహరే విరజ్యేత్తు తదహరే ప్రవృత్తి. ఎప్పుడు వైరాగ్యం వచ్చిందో అప్పుడు సన్యాసం తీసుకోవాలి కదా. అందుకని నాకు వైరాగ్యం సన్యాసం ఇచ్చేయాలి స్వామి అన్నారు. సరే ఇప్పుడు నీకు ఎంతమంది? నాకు 3 పిల్లలు. భార్య ఉంది. మరి ఇప్పుడు భార్య ఉంటే మరి పిల్లలు ఉంటే ఎట్లా సన్యాసం? ఎప్పుడైనా మరి ఆ భార్య వచ్చి ఏమి స్వామి మీరు ఇలా అయిపోయింది, ఏదో కోపంగా వచ్చేసాడు అని ఆవిడ ఏదంటే ఏం చేయాలి? అప్పుడు చూసుకుందాం. అప్పుడు సంగతి అప్పుడు సంగతి ఇప్పుడు వద్దు స్వామి, ఇప్పుడు వైరాగ్యం అప్పుడు వైరాగ్యం కూడా అప్పుడు చూసుకున్నాం. అదే విధంగా ఏమంటారు అది చెప్తుంటారు అన్నమాట. కాబట్టి చెప్తున్నారు, బ్రహ్మరంధ్రంలో క్రింది భాగమున 1000 తలముల పద్మము కలదు. అయిందా? అట్టి పద్మమందున్నట్టుది సాధకుడు పరాశక్తిని చివరి వరకు సహస్రార కమల స్థితిగా చూడవలెను. ఉపాసనా విషయ అదే చిస్వరూపిణి దేవికి నివాస స్థానము. కాబట్టి ఇచ్చట నేను అనుభ్రాంతి నశించి జీవుడు పరమాత్మతో ఐక్యం పొంది జీవన్ముక్తుడవును. కాబట్టి దేవి షట్చక్రములపై సహస్రారముల వెలుగును కాన కింది చక్రములలో పూర్ణంగా కానరాదు. అది వారు ఆ సహస్రార చక్రానికి వెళ్ళేసరికి స్పష్టముగా ఆవిడ యొక్క స్వరూపం మనకి గోచరం అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఏమిటి అంటే అమృతమును జడిధారగా కురిపించినటువంటిది. సహస్రారాంబుజ రూఢ సుధాసారాభి వర్షిణి.
సుధాసారాభివర్షిణి అంటే అమృతము యొక్క జడివానను అభివర్షిణి కురిపించినది. అంటే సహస్రార పద్మమందలి కర్ణిక, పుష్పముల యొక్క దీనికి కర్ణిక అని పేరు. అటువంటి కర్ణికి అందలి చంద్రబింబము నుండి అమృత ధారాపాతముగా కురిపించినది అని అర్థం అన్నమాట. అనేక విధములుగా అమృతధారను పితుకుచున్న చరణము మిమ్మల్ని తృప్తులను చేయుగాక అని అందు కూడా అమృతధార వర్షం అనేది ప్రసిద్ధం. ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆ సహస్రారాంబుజూడంలో అటువంటి ధ్యాన నిమగ్నమైనామో అప్పుడు మనకేంటి ఇంకో రెండవటి బాకీ విషయం అనేది మన మనసుకి రాదు. అయిందా? ఏదైనా ఇష్ట వస్తువు మనం తింటున్నప్పుడు బయట వాళ్ళ స్మృతికి మనకి రాదు. అర్థమైందా? అయితే బయట లోకం స్మృతి రాదు. అలాగనే అక్కడ ఈ బాహ్య విషయములు పూర్తిగా పోయి ఆ ధారా ప్రవాహమైనటువంటి ఏదైతే మనకి జీవపరబ్రహ్మైక్యమైనటువంటి అనుసంధానముతో మనకి ఆ బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి వృత్తి యొక్క ఏమి ఉందో ఆ అమృతం అన్నటువంటిది అక్కడ నిత్యముగా ఉంటుంది. ఇది కొంతమందికి ఏమిటంటే సాధనలో మనకి ఎలాగైతే అమృతం తీపిగా ఉంటుంది అనుకుంటాం కదా, అటువంటిది కూడా వాళ్ళకి అనుభవం కూడా ఉండి అంతా ఒక అమృతమయంగా ఉంటుందని కొంతమంది యొక్క అభిప్రాయం. ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. తటిల్లతా సమరుచి సచక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలిని విసంతు తనీయసి చెప్తున్నారు ఇక్కడ. తటిల్లత సమరుచి, అది తటిల్లత సమరుచి. తటిత్ అంటే ఏమిటి మనకి, అలాగనే రుచి అన్నారు. అంటే ఒక మెరుపు తీగతో సమానమైన ఒక కాంతి. రుచి అంటే కాంతి అనమాట. అది తటిత్ అంటే ఏమిటి, ఒక మెరుపు అనమాట. అది ఎలాగది లత అంటే ఒక తీగతో, మెరుపు తీగ. ఒకసారి మెరుపు వచ్చిందంటే అలాగా మనకి ఒక్కసారి అంత దూరం నుంచి వస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ మెరుపు తీగతో సమానమైన కాంతి గలది అమ్మవారు. అర్థమైందా? ఆ మెరుపు ఒక్కసారి వచ్చింది ఎంత కాంతి అది, అటువంటి కాంతి అది. అంటే అదే దేవి నల్లని మేఘముల మధ్యనున్న మెరుపు తీగతో సమానముగా ప్రకాశించుదని అర్థం. అంటే మెరుపు ఒక క్షణికమైనను అదేం చేస్తుంది, అతి వేగము గల కాంతి సమూహములతోటి కన్నుల్ని మనకేం చేస్తుంది, మిరుమిట్లు కలిపినట్టు చేసేస్తారు. కాబట్టి అటువంటి కాంతివంతమైనటువంటిది. అంటే అర్థం ఏమిటి, ఈ ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఈ అజ్ఞానం అనే మాయను, చీకటిని తొలగిద్రోయు దివ్య మేఘజ్యోతి దేవి అని చెప్తున్నారు. అజ్ఞానం అనే మాయను మనకు తొలగదేసి ఆ దివ్యమైన జ్యోతి స్వరూపం ఎల్లప్పుడూ మన హృదయంలో ప్రకాశించినట్టు అది అనమాట చెప్తున్నారు. అందుచేత ఈ తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. ఇక ఇంతవరకు మనకి చెప్పుకొచ్చారు, దాన్ని ఇంకొకసారి చెబుతూ ఉన్నారు. షట్చక్రములు అన్నటువంటివైనా మనకి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవే చెప్పేవన్నీ, మన ఇంట్లో ఉన్నవి, మన ఒంట్లో ఉన్నవి. మనకి ఏ గ్రంథం చెప్పినా ఏం చెప్తుందంటే మన ఇంట్లోని పరిస్థితి, మన ఒంట్లోని పరిస్థితి, మన పరిస్థితినే చెప్తుంటారు. అంటారు మనం ఏదో కథ విన్నాంలే, ఆ కథ బాగుంది అనుకుంటుంటాం. ఎవరి కథ అది? మన కథే. మన కథ అనుకుంటే మోక్షం, వారి కథ అనుకుంటే బంధం, ఇంతే అంటారు. ఇది వారి కథలే అనుకుంటే మనకు సంబంధం లేదనుకుంటే అది బంధం అన్నమాట. మన కథ అనుకుంటే మోక్షం, ఇంతే. ఇప్పుడు మన కథ తెలుసుకోవాలా, వాళ్ళ కథ తెలుసుకోవాలా? మన కథే తెలుసుకోవాలి. మన కథ తెలుసుకోవాలంటే మనకు అశ్రద్ధ. ఎవరి కథలు ఏం తెలుసుకోవాలంటే నిద్ర మానేసి కూడా వింటాం హాయిగా. అర్థమైందా? ఎవరి కథలైనా వెళ్ళితే నిద్ర రాదు.
మనకు అదే చెప్తారు మన ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇది ఏం తొందర వచ్చింది మన ఇంట్లో ఉండవు రేపు చెప్పుకోకూడదా, ఇంట్లో మీరు చెప్పాలా, ఈ నిద్రపోతూనే ఉంటుంటారు. అర్థమైందా? అందుకని చెప్తున్నారు. ఈ విధంగా మనకి 6 విధములైన చక్రాలు ఉన్నాయి. ఏమిటంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ. ఈ 6ంటికి పైన సహస్రారం, దాని యందు దేవి చక్కగా ఉన్నది. షట్చక్ర అనే పదము సంఖ్యాపూర్వమైనమాట. ఈ విధముగా దీనిని షడవయములు గల చక్రములు అని అవయవ అనే విషయం కూడా చెప్పడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి అయితే ఈ అన్నిట్లోనూ అనుకరించుకుంటూ సహస్రారమునందు ఆ యొక్క దివ్యమైన ప్రకాశ కాంతి అమృతమయముతో వెలయితున్నదని అర్థం. అక్కడ షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసంతు కనియస్. మహాశక్తి అంటే ఏమిటి? ఒక ఆసక్తి అంటే గొప్ప ఉత్సవమునందు ఆసక్తి అన్నమాట. అంటే మహా గొప్ప ఉత్సవం. ఉత్సవం అంటే ఇక్కడ మనకి ఏమిటి చెప్తున్నారు. ఇక్కడ ఆసక్తి అంటే ఏమిటి? మహా ఆసక్తి అంటే గొప్పదైనటువంటి ఆసక్తి అని ఒక అర్థమైన మాట అది. అలాగనే ఒక మహా అనేది ఒక ఉత్సవం మందు ఒక ఆసక్తిని ఇంకొక అర్థం. అంటే సహస్రారమందరి శివశక్తి సంయోగ రూప ఉత్సవం మందు ఆసక్తి కలది. ఆ సహస్రారమునందు శివశక్తి అన్నటువంటి సంయోగ రూపముతో అంటే ఏమిటి? జీవ పరబ్రహ్మ ఐక్య రూపానుసంధానం అన్నటువంటి ఉత్సవం ఉందో ఆసక్తి కలది. అది ఇంకొక అర్థం తీసుకుంటే అగ్ని తేజస్సునందు ఆసక్తి కలది. ఇంకోటి అంతటను గొప్పదగు సంయోగం అంటే విడదీయ శక్యము గాని ఆసక్తి కలది. విడదీయడానికి శక్యం ఎక్కడుంది? ఏమీ లేదు. మట్టిని విడిచిపెట్టి కొండను ఎప్పుడు తయారు చేయడానికి అవకాశమే లేదు. బంగారాన్ని విడిచిపెట్టి ఆభరణం చేయడానికి అవకాశమే లేదు. నూనెని విడిచిపెట్టి వస్త్రం చేయడానికి అవకాశమే లేదు. అది ప్రోతముగా మొత్తం అంతా సంబద్ధ రూపమయ్యే ఉంది కానీ విడదీసేది లేదు. అది అన్నమాట చెప్తున్నారు. అందుకు ఈ విధముగా